నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన సంపూర్ణంగా జరిపి రిజర్వేషన్ ఏర్పాటు చేసిన తర్వాత స్థానిక ఎన్నిక నిర్వహించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నాయని భరత్. జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో ఎమ్మెల్యే మారుతి రామదాస్ నాయక్ ఆధ్వర్యంలో భారీ చేరికలు. బీఆర్ఎస్ టీడీపీ నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. రామచంద్రపురం మండలం వెల్మల తాండలో ఉద్రిక్త వాతావరణం. గిరిజనుల భూములు తిరిగి ఇవ్వాలంటూ ఎంపీ రఘునందనరావు ఆధ్వర్యంలో ధర్నా. కల్లూరులో మెయిన్ సెంటర్ నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన అభిమానులు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన సంపూర్ణంగా జరిపి రిజర్వేషన్ ఏర్పాటు చేసిన తర్వాత స్థానిక ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నాయని భరత్ డిమాండ్ చేశారు. నగర పరిధి 16వ డివిజన్ ధర్మారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ అన్నారు. బీసీలకు కులగణన 100% పూర్తి చేసి బీసీల పక్షాన ప్రభుత్వం నిలబడాలని భరత్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో బీసీల పాత్ర చాలా ఉంది అని, రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో బీసీలకు మరిన్ని స్థానాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో బీసీల హక్కుల కోసం ఉద్యమాలు తప్పనివని రాష్ట్ర అధ్యక్షులు భరత్ తెలిపారు. ఇవాళ తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మరొక తెలంగాణ ఉద్యమకారుడు ఉమేష్ యాదవ్ గారిని ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. మరి వారు కూడా జిల్లా సమస్యలు బీసీ సమస్యలపై కోట్లాడే ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి బీసీల పక్షాన వారు ఉండాలని చెప్పి సూచిస్తూ మరి మొన్న రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి మాట్లాడుతూ ఆయన రిజర్వేషన్లు అంటే ఇచ్చినటువంటి హామీ ప్రకారమే పోయినట్టే చేస్తూ ఒక పక్క ఇంతవరకు కూడా సర్వే చేసిన రిపోర్ట్ కూడా మరి చెప్పకపోవడం, అదేవిధంగా సంక్రాంతి తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, సంక్రాంతి తర్వాత స్థానిక ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేసిండు. మేమేమంటున్నామంటే ఇలా బీసీ సమాజం అడుగుతా ఉన్నది. ఇవాళ బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. మరి అందరూ కలిసి ఎంతో మంది మేధావులు, కొందరు సంఘాలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడ్డది. ఆనాడు బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తే ప్రభుత్వం వాళ్ళని వద్దనుకొని మనల్ని ఎంచుకున్నప్పుడు మళ్ళీ మీరు కూడా మరి వాళ్ళలాగానే బహుజన పక్షాన లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. అదేవిధంగా కులగణన సర్వేను 100% పూర్తి చేయాలి. వెంటనే కులగణన మీద శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసి మరి రేపో మాపో విడుదల చేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ఇలా అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా ఉన్నది కాబట్టి మరి దాంట్లో కూడా మరి బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పి మంత్రులుగా ఇంకా కొంతమందికి బీసీలకు మంత్రులు అవకాశం కల్పించాలని చెప్పి కూడా నేను సూచిస్తాను. నామినేటెడ్ పదవుల్లో ఇలా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మరి బీసీ నాయకులను గుర్తించి ఈ రానున్న మిగతా కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇంకొక జిల్లా స్థాయి కానీ మిగతా ఉన్నటువంటి అవన్నీ కూడా బీసీ నాయకులను గుర్తించి మరి వారికి నామినేట్ పదవులు కట్టబెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ తమిళనాడు తరహాలనే మరి అసెంబ్లీలో ఒక చట్టం రూపొందించి మరి ఏ విధంగా అయితే బీసీల పక్షాన ప్రభుత్వం ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీల పక్షాన ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలో మీరు ప్రధానంగా ఇలా 70% బీసీలు ఓట్లెత్తే ప్రభుత్వం ఏర్పడాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి బీసీలకు ఈ కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఆ మాట ఎత్తడం లేదు. మీరు ఏమన్నంటే ఈ మధ్యలో స్థానిక ఎలక్షన్ల మీద ఉన్నటువంటి శుద్ధశుద్ధి మీకు బీసీల మీద లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
మొన్నటికి మొన్న తూతూ మంత్రంగా చేసి ఏదో బీసీల పక్షాన ఉన్నట్టు, బీసీల మీద ప్రేమ ఉన్నట్టు మీరు ఏదో చల్లబోలు ప్రేమ చూపించి మళ్ళా తర్వాత ఎలక్షన్లకు వెళ్తానన్నది చాలా సిగ్గుచేటు. మళ్ళా ఖబర్దార్ చెప్తా ఉన్నాం, స్థానిక ఎలక్షన్ పెట్టదలుచుకుంటే బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే మీరు స్థానిక సంస్థ ఎలక్షన్ పోవాలి, లేకుంటే బీసీలు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా ఒక చిన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం. ఇవాళ అంటే మీ చాలా సందర్భాలలో మేము మీడియా వాళ్ళు చెప్తా ఉంటాం, మీడియా అంటే అందరికీ గౌరవం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసినటువంటి మీడియా మీరందరూ కూడా ఉన్నది ఉన్నట్టు రాసి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు. మీలాంటి జర్నలిస్టులు కొంతమంది ఎదుగుతున్నటువంటి నాయకుల మీద మరి కావాలని చెప్పి కొంతమంది నాయకులకు లొంగి మరి నాయకులను టార్గెట్ చేసి, వరంగల్ జిల్లాలో ముఖ్యంగా నాయకులను టార్గెట్ చేసి వారి మీద లేనిపోరి కొన్ని ఆరోపణలు ఆ పేపర్ రూపకంగా అని అవన్నీ కూడా మానుకుంటే మంచిదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాను. వాస్తవాలు రాయండి, ప్రభుత్వం దృష్టి తీసుకోపోండి, ప్రజల దృష్టి తీసుకోపోండి, తప్పనండి. కానీ ఇంట్లో మీద గుడ్డగాల్సి మీదెత్తామంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. ఏమైనా పొరపాట్లు ఉంటే మానుకోవాలని చెప్పి కొంతమంది నేను సూచిస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో ఈ వచ్చే ఫిబ్రవరిలో తెలంగాణ ఖమ్మం జిల్లా వైరా మండలం రేభవరం గ్రామంలో బీఆర్ఎస్ టీడీపీకి చెందిన 35 కుటుంబాలు ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తెలిపారు. ఈ దృష్టిలో పెట్టుకోకుండా గ్రామం కాంగ్రెస్ కంచుగడ్డ రెబ్బవరం అంటేనే కాంగ్రెస్ కంచుగడ్డ. ఈ కంచుగడ్డలో ఎన్ని శత్రువులు వచ్చినా ఆగేది పెట్టుకోకుండా మమ్మల్ని గ్రామాన్ని అభివృద్ధి పదవులు రాజు బండారు శ్రీను గుంజి ఉపేందర్ ఓకేనా రైట్ తమ్మిశెట్టి గిరి ఓకేనా రైట్ రండి పల్లభ నాగరాజ్ ఓకే రైట్ గోపి తమ్మిశెట్టి ఉపేందర్ ఓకే 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 సైడ్ ఇవ్వండి అమ్మా కొంచెం జరగండి ఓకే రండి ఓకే బండారు సరిత భక్తుల మాణిక్యం బేగం బండారు రమణ అన్న రామ
మన ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు, జిల్లా అధ్యక్షుడు ఉజ్జన్ గారు, తర్వాత ఇక్కడికి వైరా మండలం నుంచి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా నమస్కారం. యాక్చువల్ గా ఈ ప్రోగ్రాము మనందరూ మన ఎమ్మెల్యే గారు రామదాస్ నాయక్ గారు, విద్యాప్రసాద్ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ నర్సిరెడ్డి గారు, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భక్తి విక్రమార్క లాంటి వారి ఆర్థిక వ్యవస్థను గాలిలో పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా మరి భగీరథ ప్రయత్నం చేస్తున్నటువంటి మన రామదాస్ గారిని పెద్ద మనసుతో మీరందరూ కూడా ఎంపీలు రఘురామరెడ్డి గారు, ఎంపీలు రేణుకచౌదరి గారు, వీళ్ళందరూ కూడా ఈ జిల్లా వ్యవహారం, జిల్లా అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పనిచేస్తున్న వైనాన్ని మనం పరిస్థితులను చూస్తున్న నేపథ్యంలో మనస్ఫూర్తిగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లిస్టు, వీటన్నిటి ఇది నిరంతర ప్రక్రియ. నేను నిన్న కూడా ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని, ఆర్ఐల్ని, ఏఓల్ని అందరినీ పిలిపించి రేషన్ కార్డు రేపు ఎవరికైతే వస్తాయో అందరితోనే ఆగదు. ఈ 4 సంవత్సరాల్లో ఏదైతే మనం మాట ఇచ్చిన ప్రకారంగా అర్హులందరికీ రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇప్పిస్తాం. అప్పటిదాకా మనం ఆగమని మనం చేస్తా ఉన్నాం. ఇందులో కూడా రేపు వచ్చేదాకా అందరితోనే ఆగదు. నిరంతర ప్రక్రియ, ఇది నిరంతర ప్రక్రియ. ఈ 4 సంవత్సరాలు కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి వచ్చినోళ్ళు రేపు రానోళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, అధైర్యపడొద్దు, నాకు రాదు అనుకోవద్దు అని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి రైతు భరోసా కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి. కాబట్టి దానికి సంబంధించిన పరిహార పథకంలో ఉన్న భూములు ఉన్న కూడా 12,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించాం. అవి కూడా రేపు 20 తారీఖున 26 నుంచి మీకు వస్తాయి. కాబట్టి మీరు గెలిపించిన నన్ను, మీరు ఆశించి ఆశీర్వదించిన నన్ను ఎక్కడా కూడా గంట నిద్రపోకుండా మీ మనసుకి వ్యతిరేకంగా కానీ మీకు పనిచేసే దాంట్లో తగ్గి కానీ ఎక్కడా కూడా నేను తప్పించుకొని తిరగట్లేదు. నేను కూడా ఈ ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా, నేను ఎక్కడా కూడా పొరపాటు చేయట్లేదు. మీ అందరితోనే ఉంటున్నాం. మీరు ఏం చెప్తారు వింటున్నాం, మీరు ఏం చెప్తారు చేస్తున్నాం తప్ప మిమ్మల్ని ఎక్కడ విభజించి పరిపాలించే దాంట్లో నేను ఎక్కడా కూడా ఆలోచన చేయట్లేదు, చేయను అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నీళ్లు రాకపోతే అక్కడ రామచంద్రాపురం మండలం వెలిమల తాండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిరిజనుల భూములు తిరిగి ఇవ్వాలంటూ ఎంపీ రఘునందనరావు ఆధ్వర్యంలో 6 గంటల పాటు ధర్నా చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంపీ రఘునందనరావును అరెస్టు చేయడానికి ప్రయత్నించగా గిరిజన మహిళలు ఒక్కసారిగా అడ్డుకున్నారు. పోలీసులపై మహిళలు దాడికి దిగారు. పోలీసులు నెట్టివేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ రఘునందనరావును అరెస్టు చేసి పటాన్చెరు పోలీస్ స్టేషన్కి తరలించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం మండలం వెలిమల తాండా గిరిజనుల 85 ఎకరాల బిల్లి దాఖల భూమిని 1993 నుండి కొట్లాడుతున్న గిరిజనులది కాదని తెలంగాణ నేతలకు అంటగట్టడం సరికాదన్నారు. గ్రామస్తులకు కోర్టు స్టే ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేసిన కాదని బడ బాబులకు దారదత్తం చేసి పట్టా చేశారన్నారు. స్థానిక ఎంపీగా గిరిజనుల కోసం పోరాడే బాధ్యత తనపై ఉందని ధర్నా చేపడితే రెవెన్యూ అధికారులు, కలెక్టర్ ఎవరూ స్పందించలేరని ఆయన తెలిపారు. వెంటనే వారికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. జరలో మండలం వెలిమల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 85 ఎకరాల బిలా దాఖలా భూములకు సంబంధించి 1993 నుంచి ఈ భూములు మాయని కొట్లాడుతున్నటువంటి గిరిజన బిడ్డల్ని కాదని 93లోనే హైకోర్టుకు పోయినంటే గిరిజనులు వాళ్ళ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాలి. 1993 నుంచి ఈ భూమి మాదని కొట్లాడుతున్న గిరిజనులను కాదని తెలంగాణేతరులు కొంతమంది వచ్చి మా పక్క పొలం మాకు ఇవ్వనంటే
ఆగా మేఘాల మీద రిపోర్ట్లు తయారు చేసి తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఊరోళ్ళు కానటువంటి పరాయోళ్లకు పట్టాలు ఇచ్చి కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చినప్పుడు స్థానిక ఎంపీగా గిరిజన బిడ్డల పక్షాన నిలబెడేందుకని అక్కడికి పోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంత జరుగుతుంటే ఒక రెవెన్యూ సిబ్బంది కానీ, జిల్లా కలెక్టర్ కానీ సమస్య పట్ల స్పందించాల్సింది, హైకోర్టులో ఉన్న రిట్ పట్ల స్పందించాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించి దీన్ని ఏదో లా అండ్ ఆర్డర్ సమస్యగా చేసి మా మీద కేసులు చేద్దామనేటువంటి ఒక కుట్ర పడింది. కానీ గిరిజన మిత్రులు ప్రాణాలు పోయినా సరే మా భూములు మాకు కావాలనేటువంటి ఒకే నినాదంతో శాంతియుతంగా గాంధేయ మార్గంలో సుమారు 6 గంటలు రోడ్డు మీద బైఠాయించి తమ నిరసనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. నిజాయితీగా గిరిజనులకు దక్కాల్సిన 85 ఎకరాల బిలాదాకల భూములు ఎవరికి చెందనటువంటి భూములు అయితే ప్రభుత్వానికి చెందాలి, లేదా కాస్త చేసుకుంటున్న గిరిజన బిడ్డలకు చెందాల్సినటువంటి 85 ఎకరాల విషయంలో ఈ జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవలంబించినటువంటి నిర్లిప్త విధానానికి నిరసనగా ఖచ్చితంగా విషయాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి, అదే రకంగా గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడంతో పాటు వారికి న్యాయం జరిగేంత వరకు మా మిగతా ఎంపీలం అందరం కూడా కలిసి దీన్ని పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈరోజు మా రాష్ట్ర పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షుడు మిత్రుడు కళ్యాణ్ నాయక్ గారు అట్లే జరుగుతున్నటువంటి విషయాల్ని తెలిసి తన జీవితం మొత్తాన్ని బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి మరో రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు ఆ గిరిజనులకి సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. అట్లే భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిత్రులు నరసింహారెడ్డి గారు, ఇంకా అనేక మంది ఈరోజు ఉదయం నుంచి నాతో పాటు ఉన్నటువంటి రంగారెడ్డి, మా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా గిరిజన ఆడపడుచులు చూపెట్టినటువంటి పోరాట పటిమకి శిరస్సు వంచి జిల్లా కలెక్టర్ గారు దొంగ పట్టాలని రద్దు చేయాలని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లంబాడ గిరిజన తాండాకు చెందిన దాదాపు 60-70 ఫ్యామిలీస్ 60 ఏళ్ల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. అట్టి భూములను రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ అధికారుల చేత, పోలీసుల చేత ఒత్తిడి చేసి దౌర్జన్యంగా లాక్కొని పారిశ్రామికవేత్తలకు, ల్యాండ్ లార్డ్స్కు ఇవ్వడానికి కుట్ర చేస్తుంది. ఇది సాగదు. వారి భూమి వాళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వంలోని ఏ చట్టం చూసినా 60 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నటువంటి గిరిజనులకు ఇవ్వాలి, భూమి లేని గిరిజనులకు ఇవ్వాలి. అదేవిధంగా రెవెన్యూ యాక్ట్ ప్రకారం కూడా ఎన్నో రెవెన్యూ చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాల ప్రకారం కూడా వాళ్ళకే ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా పారిశ్రామికవేత్తలకు, బడా బడా ల్యాండ్ లార్డ్స్కు వాళ్ళ ఒత్తిడికి లొంగి, ప్రలోభాలకు లొంగి ప్రభుత్వం వాళ్ళకు భూములు కొనుక్కోవడం అనేది చాలా అన్యాయం. గిరిజనుల పక్షాన అందరం సమిష్టిగా నిలబడి వారికి పట్టాలు ఇచ్చే వరకు వాళ్ళకు మద్దతుగా నిలబడతాం. పట్టాలు ఇచ్చే వరకు పోరాడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా రెవెన్యూ అధికారులు ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా, ప్రలోభాలకు లొంగిన భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ సాంప్రదాయం కొనసాగితే ఆ భూములు ఎవరి చెప్పు, ఆ భూములు ప్రభుత్వం భూములు అంటే అనామత్ భూములు, అవి రెవెన్యూ రికార్డుకి ఎక్కకుండా అనామత్ ఖాతాలో వేసారు. ఆ భూములు చెందితే ప్రభుత్వానికి రావాలి, లేదా గిరిజనులకు పోవాలి. రెండు కాకుండా వాళ్ళకి వేరే వాళ్ళకి పట్టాలు ఎట్టిస్తారు, వాళ్ళు రాంగ్ క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం లోపల ఎలాంటి ప్రలోభాలకు లొంగినా వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. ఖమ్మం జిల్లా కల్లూరులో మెయిన్ సెంటర్ నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు టౌన్ కమిటీ అధ్యక్షులు దూపకుంట్ల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా నాయకులు జాస్తి శ్రీనివాసరావు, కాకర్ల రంగారావు మాట్లాడారు. దివంగత నందమూరి తారక రామారావుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టితో ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఖమ్మం జిల్లా మంత్రివర్యులు కల్లూరు మండల కేంద్రంలో స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలపై ఆయన ఆశీస్సులు ఉండాలని, ఆయన ఆశయాలతో ముందుకు నడుస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నీరజ ప్రభాకర్ చౌదరి, కట్టా గోపాలరావు, బొల్లం కృష్ణ, పోటు శ్రీనివాసరావు, దూపకుంట్ల మురళీకృష్ణ, మోరంపూడి బాలకృష్ణ, జీనుగు విజయదాసు, పలువురు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. చేసిన పెద్దలందరినీ
మనస్ఫూర్తిగా మరి శుభాభినందనలు తెలియజేస్తూ వారు మరి ఎన్టీఆర్ని పార్టీలకు అతీతంగా వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించారు. మరి ఈరోజు పులిహార ప్యాకెట్ కూడా పెట్టడం జరిగింది. ఈ వర్ధంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని అందులో జిల్లా మంత్రుల్ని ఎమ్మెల్యే గారిని కల్లూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఈ రెండు కూడా చేయాలని రెండు ప్రభుత్వాలు కోరుకుంటూ ఈ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గారికి నివాళులర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. 29వ వర్ధంతి కార్యక్రమాన్ని కల్లూరులో పార్టీలకు అతీతంగా భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగానే పేదవారికి పులిహార ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. 29 సంవత్సరాలు అయినా కానీ ఇంకా మన మధ్యనే అన్నగారు ఉన్నట్లుగా అనుభవాలు కదులుతూ ఉన్నాయి. ఏది ఏమైనా అన్నగారు చనిపోయి 29 సంవత్సరాలు కావటం అనేది జీర్ణించుకోలేని విషయం. అయినా సరే ఇక్కడ భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ అమరపూరి అధినేతగానే కొనసాగుతున్నారు అనేది మా యొక్క ప్రగాఢ విశ్వాసం. వారు ఎక్కడున్నా కానీ అధినేత భావాలతోటి అధినేతగానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆశీస్సులు ఎల్లవేళ ఈ తెలుగు 2 రాష్ట్రాల మీద ఉండాలని, భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ముఖ్య నేతలు అందరూ కూడా అట్టడుగు స్థాయి నుంచి కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మల్లారం గ్రామంలోని బేస్మెంట్ లెవెల్లో నిర్మించి మధ్యలో ఆపివేసిన డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలకు పరదాలు కట్టి నివాసం ఉంటున్న ప్రజల్ని స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో ఖాళీ చేపిస్తున్న క్రమంలో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు, అధికారులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. భద్రాద్రి జిల్లా దమ్మపేట పంచాయతీ పరిధిలోని మల్లారం గ్రామంలో ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని ఆక్రమించుకొని నివాసం ఉంటున్న ప్రజలను ఖాళీ చేస్తున్న నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖాళీ చేసేందుకు అక్రమదారులు అనడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. బాధితులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాము సొంత ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని, నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో తాము నివాసం ఉంటే అధికారులకు ఇబ్బంది ఏంటని ప్రజలు ఆందోళన చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖాళీ చేసేందుకు సస్యమీరా అన్నారు. వికారాబాద్ జిల్లా మార్పులి మండలం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు సైబర్ క్రైమ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రజలందరూ అలర్ట్ గా ఉండాలి అని, ఎవరికి కూడా మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఓటీపీ కానీ చెప్పరాదని ఎస్ఐ సురేష్ మరియు హెడ్ కానిస్టేబుల్ మల్లేశం, కానిస్టేబుల్స్ మున్వార్, లక్ష్మణ్ పాల్గొన్నారు. అదేవిధంగా మీ పిల్లలకు మోటార్ వాహనాలు ఇవ్వకూడదు, లైసెన్స్ లేనిది రోడ్డు ఎక్కవద్దు, దీనివల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయని చెప్పడం జరిగింది. మీకు ఎలాంటి అనుమానం వచ్చినా 1930 నెంబర్ డయల్ చేయండి అని తెలిపారు. పైసలు పోతున్నాయి మన ఆన్లైన్లో, దాని గురించి ఇదంతా క్లాస్ ప్రతి ఒక్కరు మీకు తెలిసిన విషయం కూడా మీ ఫోన్లకి వెళ్ళి డబ్బులు గిట్ట పోతే 1930 అనేది ఒక నెంబర్ గుర్తుపెట్టుకోండి. వెంటనే హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో ఫోన్ చేసిరనుకో మీ వివరాలు మొత్తం చెప్పేసి మీ దగ్గర ఉన్న పైసలు వేరే అకౌంట్లో పోకుండా నిలబడతాయండి. అప్పుడు మీరు తర్వాత ప్రాసెస్ చేసుకొని మీ పైసలు మీకు వస్తాయి. 1930 అనేది మనం ఒకసారి అందరికీ మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. మంచి విషయాన్ని 10 మందికి చెప్తే బాగుంటుంది. కొత్తగా అనవసరమైన విషయాలు మాట్లాడకుండా మనం మంచి విషయాలు మాట్లాడుకోవాలి.
ఎక్కడైనా తెలంగాణలో ఎక్కడైనా సరే మనం ఇండియా మొత్తం ఫోన్లలోనే పోతున్నాయి. దొంగ అనేది ఇంటికి వచ్చి తక్కువ అయిపోయినాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపుల్ని తీసివేయాలని అశ్వారావుపేటలో ఎక్సైజ్ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మద్యం బెల్ట్ షాపులు 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయి. అలా ఉండడం వల్ల చాలా మంది యువత పూర్తిగా మత్తుకు బానిసవుతున్నారని, ఏజెన్సీ ప్రాంతంలో మద్యం నియంత్రణ లేకపోవడం వల్ల యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ మద్యం వల్ల చాలా కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. తక్షణమే అధికారులు స్పందించి మద్యం బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని, అధికారులు స్పందించకపోతే అన్ని సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని చేయాల్సి ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు షేక్ జాన్బీ హెచ్చరించారు. ఎక్సైజ్ ఆఫీస్లో ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి. ఆ లెటర్ దేనికి అనంటే, ఏ సందులో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపులు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. ఎన్నిసార్లు గవర్నమెంట్ను కోరుతున్నా కూడా ఆ బెల్ట్ షాపుల మీద ఎవరూ చర్యలు తీసుకోవటం లేదు. ఈసారైనా బెల్ట్ షాపులు ఆపని ఎడల మా మహిళా మండలి తరపున మేము చాలా దూరం వెళ్ళడానికి కూడా మేము దీంట్లో ఎటువంటి భయపడేది లేదని చెప్తున్నాము. యువత బాగా పాడైపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు యాక్సిడెంట్లకు గురై చనిపోతున్నారు. తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. కని పెంచుకున్న పిల్లలు నాశనం అయిపోతుంటే ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇట్లా జనాలు రోడ్ల మీదకి వచ్చి కాగితాలు ఇస్తున్న గవర్నమెంట్ కానీ ఇట్లా వచ్చిన ఆఫీసర్స్ కానీ ఎవరు పట్టించుకోవట్లా, కాగితాలు చెత్తబుట్టలో ఎత్తున్నారు. ఈసారైనా పట్టించుకొని బెల్ట్ షాపుల మీద చర్య తీసుకోకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం మహిళా మండలి తరఫున. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల ఆరాధ్య నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా అనకపల్లి మండలం వెంకుపాలెం గ్రామంలో మరియు బౌలవాడ గ్రామం దర్శినగర్ కాలనీలోని జరిగిన వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకుపాలెం గ్రామంలో వృద్ధులకు పండ్లు పంపిణీ మరియు దర్జీనగర్ కాలనీలో పేదలకు దుప్పట్లు చీరల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోటిని బాలాజీ, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం నుంచి మా భారతదేశ ప్రభుత్వాన్ని రిలీజ్ అభ్యర్థిస్తున్నాం. కంపల్సరిగా భారతరత్న అన్న నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలన్నది మా నియోజకవర్గం సంబంధించి జనసేన బీజేపీ లీడర్లందరూ కూడా ముక్త కంఠంతో అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని అభ్యర్థిస్తున్నాం. కంపల్సరి ఇప్పటికైనా ఆయన చేసిన సేవలు గుర్తించి కంపల్సరిగా ఆయనకి మన భారతదేశ తరఫున భారతరత్న అవార్డు అని మా నియోజకవర్గ ప్రజానీకరణ తరఫున అభ్యర్థిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సీఐ ప్రభాకరరావు జాతీయ రహదారిపై ఆటోలు, మోటార్ సైకిల్, ఇతర వాహనాలను ఆపి డ్రైవర్లకు అవగాహన కల్పించారు. సిఐసిహెచ్ ప్రభాకరరావు మాట్లాడుతూ పొగమంచు మాటున ప్రమాదం పొంచి ఉందన్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై పొగమంచు ఏర్పడడం వల్ల ప్రయాణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తెలిపారు. లక్షలు ఖర్చు పెట్టి వాహనాలు కొనుగోలు చేస్తారు. వేలకు వేలు పెట్టి సెల్ ఫోన్లు కొని వాటికి అందమైన ఫోన్లను పెట్టుకుంటారు. కానీ నిండు జీవితానికి భద్రత కల్పించే ప్రాణాలు కాబట్టి తలకు హెల్మెట్ ధరించకపోవడం బాధాకరమని అన్నారు. అలాగే ఆటోలు పరిమితిని మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవద్దని, కోతలకు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అనేక మంది ప్రాణాలు కోల్పోవడం మనమందరం గమనిస్తూనే ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చౌడయ్య, సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకుండా మీకోసమే చెప్తుంది. 5 నిమిషాలు బయలుచుకుని ఇంటికి పోయి తీసేసేయండి. పెట్టుకుంటారా మీకోసమే, మాకోసం కాదు. వెళ్ళిపోతే చనిపోతారా? ఇంటికాడ మీకోసం ఎంతమంది ఎదురు చూస్తుంటారా? ఇది మాకు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్కి అయితే మీ ప్రతి మొబైల్ చూపించండి. ఫోన్ చేసుకున్నారు కదా, పగలకూడదని. మీ లైఫ్ కదా, తలకాయ పగలుతుంది. హెల్మెటే కదా కొనుక్కోమంటున్నాము.
మీ సెక్యూరిటీ కోసమే, మా కోసం, మా టైం అంతా వెయిట్ చేసుకొని మీకోసమే చెప్తుంది, మీ అందరి కోసం. ఆలగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు భార్గవరాం జన్మదినం సందర్భంగా చాగలమర్రి మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో నాయకులు సల్లా నాగరాజు, నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా కేక్ కట్ చేసి భార్గవరాంకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సల్లా నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గెలుపు కోసం పనిచేసిన మొదటి సైనికుడు భార్గవరాం అని, ఆలగడ్డ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి భూమా వర్గానికి ఆయన సేవలు ఎంతో అవసరమని అన్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఒక మంచి నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తి నరసింహుడు, గఫార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆలగడ్డ యువ నాయకులు రథసారథి అయినటువంటి భార్గవరాం గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చాగలమర్రి టీడీపీ నాయకులందరూ కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి అందరూ సంతోషంగా స్వీట్ పంచుకోవడం జరిగింది. ఆయన భూమా కుటుంబానికి మొదటి సైనికుడిగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని, భూమా వర్గాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విశేష కృషి చేస్తున్నటువంటి భార్గవరాం గారికి మేమందరం కూడా చాగలమర్రి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మర్చిపోయినా ఈరోజు ఎందుకు కేక్ కట్ చేస్తాం తెలుసా అందరికి? పుట్టినరోజు న్యాయం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన సంపూర్ణంగా జరిపి రిజర్వేషన్ ఏర్పాటు చేసిన తర్వాత స్థానిక ఎన్నిక నిర్వహించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నాయని భాయ్. జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో ఎమ్మెల్యే మాలతి రామదాస్ నాయక్ ఆధ్వర్యంలో భారీ చేరికలు. బీఆర్ఎస్ టీడీపీ నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. రామచంద్రపురం మండలం వెల్మల తాండలో ఉద్రిక్త వాతావరణం. గిరిజనుల భూములు తిరిగి ఇవ్వాలంటూ ఎంపీ రఘునందనరావు ఆధ్వర్యంలో ధర్నా.
గుంటూరులో మెయిన్ సెంటర్ నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన అభిమానులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.